వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తొలితరం కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ దామా చెంచయ్య వర్ధంతి కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో కుమారుడు దామా విజయ్ కుమార్, కుమార్తె జోయ, అల్లుడు నరేంద్ర మరియు దామా మహేష్, గడ్డం కృష్ణారెడ్డి, గంటా శ్రేణు, అరుణ, అనసూయమ్మ, లోక్సత్తా నాయకుడు మాలకొండారెడ్డి పాల్గొన్నారు. మాలకొండారెడ్డి మాట్లాడుతూ పీడిత ప్రజల నాయకుడు దామా చెంచయ్య సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అల్పాహార విందు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన సాధించినప్పుడు దామా చెంచయ్య గారు అందరూ అడిగినప్పటికీ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను ఈ రోజున ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమంలో భాగంగా కమ్యూనిస్ట్ కాలం వచ్చింది కాబట్టి దానికి కమ్యూనిస్ట్ కాలం పెట్టాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన కమ్యూనిస్ట్ కాలంగా పేరు నామకరణం చేయడం, అదేవిధంగా మన ప్రాంత ప్రజల కోసం ఎన్నో పర్యాయాలు ఎన్నో ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో ప్రజల యొక్క ఆలోచన మేరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ మరవలేని అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఒక వ్యక్తికి ఒక అవసరం వచ్చినప్పుడు ఎంత దూరమైనా ఆయన వాళ్ళ కోసం పని అయ్యే వరకు శ్రమ అని అనుకోకుండా దిగేటువంటి వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటి మనిషి అని చెప్పని మనం ఉక్కు మనిషిగా మనం చెప్పాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ నరేంద్ర గారు, అదేవిధంగా మన కొండాపురం మండలంలో మాజీ జడ్పీటీసీ మెంబరు దామా మహేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రముఖులైన వాళ్ళు మన చెరువు సంఘం అధ్యక్షులు ప్రవీణ్ గారికి, అదేవిధంగా శ్రీమతి గంటా అనసూయమ్మ గారికి, గంటా సీను గారికి, అరుణక్క గారికి, అదేవిధంగా మన కావలి నుంచి వచ్చిన గడ్డం కృష్ణారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు కూడా అమరవీరుడు, వాళ్ళ కుమారుడు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు మొహమ్మద్ సుధాకర్ గారికి, అదేవిధంగా పాటిబండ్ల అజరత్తయ్య గారికి, మారినేని చిమట గణపతి గారి చెల్లెలు మారినేని మనమ్మ గారికి, ఇక్కడ హాజరైన అందరికీ కూడా సభాముఖ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ తొలితరం నాయకుల్లో మరి జీవితాన్ని మొత్తాన్ని కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి కేటాయించి ఏ రోజు పార్టీలు మారకుండా కమ్యూనిస్ట్ సిద్ధాంతం వరకే జీవితాంతం కూడా ప్రజల తరపున పోరాటం చేసిన మన సాయిపేట గ్రామంలో జన్మించినందువల్ల ఈరోజు మన సాయిపేట గ్రామానికి కూడా సార్ వల్ల గుర్తింపు గౌరవం పెరిగింది. అదేవిధంగా ఈరోజు దామా చెంచయ్య గారు పీడిత ప్రజల పక్షాన శ్రామిక వర్గాల తరఫున గ్రామీణ ప్రాంతంలో రైతుల తరఫున గ్రామీణ పేదల సంఘాన్ని ఏర్పాటు చేసి సిపిఐ ఎంఎల్ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉండి ఈరోజు భారతదేశంలో మరి చరిత్రలో నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు ముచ్చలపల్లి సుందరయ్య గారిని, జక్కా వెంకయ్య గారిని మనం గుర్తు చేసినట్టుగానే కామ్రేడ్ చెంచయ్య గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఈ గ్రామంలో జన్మించి మరి శ్రామిక వర్గం కోసం, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పేదవాళ్ళకి భూములు ఇవ్వాలి, ఈ గ్రామంలో పోరాడాడు. మా గ్రామమైన కొండాపురం లింగనపాలెం గ్రామంలో కూడా పేదవాళ్ళకి భూములు పంపిణీ చేయడం జరిగింది వారి నాయకత్వంలో. కాబట్టి మనందరం కూడా పక్కనే గంట అనసూయ గారి భర్త లింగయ్య గారి స్థూపం కూడా ఉంది. అంటే చెమట గణపతి గారు ఉన్నారు. ఈ గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యమంలో త్యాగం చేసిన మహనీయులు ఈ గ్రామంలో ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళు స్మరించుకుంటూ మనందరం ఇప్పుడు కూడా కమ్యూనిస్టు విశ్వాసం ఉండాలి. ఆర్థిక అసమానతలు లేని మంచి సమాజం కావాలి, అందరికీ అన్ని వస్తువులు ఉండాలని కోరుకున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కాబట్టి ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం వెన్ను తెచ్చిన దామా చెంచయ్య గారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఆయనకి ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి ఈ విగ్రహం దగ్గర చేస్తున్న కుటుంబ సభ్యులకి, ఆ కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులకి, గ్రామస్తులకు సభాముఖ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ కామ్రేడ్ దామా చెంచయ్య గారికి, జోహార్ కామ్రేడ్ దామా చెంచయ్య గారికి, జోహార్. వచ్చింది కదా ఇది అట సరిపోయినాయా?
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.